नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। मदगांव जहीराबाद के दो नौजवानों मोइज और सद्दाम की नाशों की एक बोली से चंद दिन खबर दस्तियाबी के बाद पूरे टाउन में न सिर्फ गम व रंज बल्कि तशवीश व तरद्दुद की लहर दौड़ गई थी। पुलिस जहीराबाद ने इस कत्ल का मामला हल करने का दावा किया है और इस सिलसिले में मोइज और सद्दाम के गहरे दोस्त जावेद को गिरफ्तार कर लिया है। DSP N रवि के मुताबिक सद्दाम और जावेद ने मोइज से कुछ कर्जा लिया था और मोइज की जानिब से रकम की वापसी के लिए इसरार किया जा रहा था। चुनांचे दोनों ने मोइज को रास्ते से हटाने का ही फैसला कर लिया और एक कार में भरतनगर की एक बौली में ले जाकर ढकेल दिया और घर वापिस हो गए। सद्दाम चूंकि इस वारदात का आईनी शाहिद था, चुनांचे जावेद ने फिर इसको भी रास्ते से हटा देने का फैसला किया। कुछ देर बाद वो सद्दाम को शराब पिलाने के बहाने लेके गया और फिर उसी बौली में ले जाकर ढकेल दिया। పద్నాలుగు 7/2018 తేదీ నాడు మాటి గ్రామస్తులకు మహమ్మద్ మొయిజ్ మరియు మహమ్మద్ ఇస్మాయిల్ అనే ఇద్దరు మాటి గ్రామం నుండి జహీరాబాద్ పట్టణానికి టీవీ రిపేర్ కోసమని వచ్చి టీవీని ఫసి రిపేర్ షాప్లో ఇచ్చి ఆ తర్వాత ఇద్దరు కూడా కనబడకుండా పోయిన కేసు లోపల 15 తారీఖు నాడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కేసులో పురోగతి 19 తారీఖు నాడు జహీరాబాద్ పట్టణ శివార్లో గల అల్గోల్ చౌరాసా దగ్గర ఉన్న నవీన్ అనే వ్యక్తి యొక్క పాడుపడ్డ వ్యవసాయ బావిలో ఇద్దరు మృతదేహాలు కూడా కనిపించడం జరిగింది. దాని ప్రకారము మేము కేసును సెక్షన్ ఆర్డర్ చేసి పోస్టుమార్టం చేయించడం జరిగింది. అనుమానం మేరకు అనుమానస్తులైన వ్యక్తులను విచారించి ఈరోజు జావీద్ అనే మాటి గ్రామస్తుని అదుపులోకి తీసుకొని విచారించగా అతను వారిద్దరిని కూడా బావిలోకి తోసి హత్య చేసినట్లు అంగీకరించడం జరిగింది. అయితే ఈ సద్దాం అనే వ్యక్తి ఇస్మాయిల్ మరియు మొయిజ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా చాలా దగ్గర స్నేహితులు. ఈ మొయిజ్ అనే వ్యక్తి సద్దాం అనే వ్యక్తికి దాదాపు 2.5 నుండి 3 లక్షల వరకు అప్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అప్పును తిరిగి చెల్లించమని మొయిజ్ సద్దాం పైన తెచ్చిన ఒత్తిడికి అతడు భరించలేక ఈ జావీద్ అనే వ్యక్తితోన కలిసి ఒక పథకం పన్ని తేదీ 14 నాడు మొదట జావీదు ఈ ఇస్మాయిల్ మరియు మొయిజుద్దీన్ ఇద్దరిని కూడా అతని కారులోనే నవీన్ బావి వద్ద తీసుకుపోయి ఈ సద్దాం మరియు ఈ జావీద్ ఇద్దరు కలిసి అతన్ని మొయిజుద్దీన్ను బావిలోకి నెట్టి చెప్పడం జరిగింది. తర్వాత ఈ జావీద్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను మళ్ళీ ఆలోచించుకొని ఈ సద్దాం బ్రతికి ఉంటే ఈ నేరం అనేది బయటపడుతుంది, తనను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనే ఒక భయంతోన మళ్ళీ పథకం పన్ని జావీద్ ఈ సద్దాంకు మాయమాటలు చెప్పి మళ్ళీ అదే అబ్బాయి దగ్గర తీసుకువెళ్ళి అతనికి కాలు కట్టి, అతనికి ఈత వస్తుంది కాబట్టి కాలు కట్టి అతనికి బాగా మద్యం సేవింపజేసి
ఆ మధ్యలోనే కాళ్ళు కట్టి అతన్ని బావిలోకి తోసేయడం జరిగింది. ఈ విధంగా ఇద్దరిని కూడా జావీద్ పథకం ప్రకారము హత్య చేయడం జరిగింది. చాలా ఘోరమైన నేరం ఇది. ఈ కేసులో ఈరోజు జావీద్ను అరెస్ట్ చేసి అతని ఒప్పుకోలు మేరకు అతను దాచిపెట్టిన ఈ సద్దాం మరియు మొయినుద్దీన్ యొక్క సిమ్ కార్డు, మెమరీ కార్డు కూడా రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ వద్ద రికవరీ చేయడం జరిగింది. తదుపరి అతన్ని अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।